Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వీర జవాన్ మురళీ నాయక్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జవాన్ కుటుంబానికి పవన్ వ్యక్తిగతంగా 25 లక్షల సాయం ప్రకటన. అశ్రు నయనాలతో వీర జవాన్ కు అంతిమ వీడ్కోలు. ఘననివాళి అర్పించిన మంత్రి నారా లోకేష్. శవపేటిక మోసిన మంత్రి. లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టీకరణ. వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఆదివారం పవన్ కళ్యాణ్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దాని పర్యవసానం భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత 2 సంవత్సరాలు 2022లో వెళ్ళిన వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలని తల్లి అంటున్నా కానీ, లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసమే చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. మొన్న కూడా ఏం చెప్పానంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యవసానం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో అవి కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ. దేశ రక్షణలో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా వాసి జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గోరంట్ల మండలం కల్లితండాలో అశ్రు నయనాల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమర్ జవానుడి భౌతిక గాయమున్న శవపేటికను స్వయంగా తన భుజాలపై మోసి అందరినీ కదలించారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన కుటుంబీకులు సభ్యుల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల అండగా నిలుస్తాయి అని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రస్తావిస్తూ అటువంటి దుశ్చర్యల వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారని తెలిపారు. చిన్నప్పటి నుండే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలి అనే దృఢ సంకల్పంతో మురళీ నాయక్ ఉండేవారని, చనిపోతే భారత జెండా కప్పుకునే చనిపోతా అని తరచూ అనేవారని మంత్రి గుర్తు చేసుకున్నారు. చనిపోతానని పదే కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు.
లక్నోలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ గా ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వ దృఢ సంకల్పానికి మన సాయుధ బలగాల అపార శక్తి సామర్థ్యాలకు ఆపరేషన్ సింధూర్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు. स्वयं उपस्थित होकर आप सबके बीच मैं रहूं, आप सबसे मैं सीधा संवाद करूं, पर मैं क्यों नहीं आ पाया यह बात आप सभी जानते हैं. अभी जिस परिस्थिति से हम गुजर रहे हैं उसे देखते हुए मेरा दिल्ली में रहना यह अति आवश्यक था. इसलिए मैं वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से आप सभी से जुड़ रहा हूं. मैं भले ही आपके बीच नहीं आया, लेकिन अपने उत्साह के माध्यम से आप मुझ तक जरूर पहुंच गए हैं. यह अपने आप में एक संदेश है कि चाहे हम किसी भी परिस्थिति में रहें, यह देश चलता रहेगा और हमारा काम नहीं रुकेगा. किसी भी स्थिति में हमारा संवाद नहीं टूटेगा. साथियों, आज का दिन हमारे शहर लखनऊ और हमारे राज्य उत्तर प्रदेश और हमारे पूरे देश के लिए एक ऐतिहासिक दिन है. आज का दिन मैं समझता हूं उस शक्ति की आराधना का दिन है जो हमारी सेनाओं को संबल प्रदान करती है, जो हमारी सेनाओं में निहित होकर दुश्मन पर कहर बरसाती है. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రాం హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతి భారతీయుడు సగర్వంగా కాలర్ ఎగురవేసుకుని ఉండేలా నిర్ణయం తీసుకున్న డైనమిక్ ప్రధాని మోడీ ఆర్మీకి ఈ క్రెడిట్ దక్కుతుందని అన్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయం కోసం రాజమహేంద్రవరం స్థానిక రావుతు తాతలు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో భరత్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది చిన్నపిల్లలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని జైన్ సేవా సమితి రాజమండ్రిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. జాగృతి బ్లడ్ బ్యాంక్ మాగ్నా ఆసుపత్రి సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. అశోక్ కుమార్ జైన్, విక్రమ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న డెసిషన్ డేరింగ్ అండ్ డాషింగ్ ప్రైమ్ మినిస్టర్, మరి వారు తీసుకున్న డెసిషన్ ఇవాళ ప్రతి భారతీయుడు కూడా చాలా కాలర్ ఎగరేసుకుని మన దేశము, మన భారతదేశము అని ఎక్కడ కూడా డోకా లేకుండా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే 100% ఫుల్ క్రెడిట్ గోస్ టు ఇండియన్ ఆర్మీ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి చిన్నపిల్లలు తలసేమియా మరి డిసీజ్ తో బాధపడుతూ మరి వాళ్ళందరినీ కూడా జైన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా మరి తలసేమియా పిల్లలందరినీ కూడా వాళ్ళు దగ్గరుండి దత్తత తీసుకున్నంత విధంగా వాళ్ళకందరికీ కూడా బ్లడ్ సౌకర్యం కల్పిస్తూ ఎవ్రీ మంత్ కి వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితుల్లో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క భారతీయులు ప్రజలందరికీ కూడా రావాలి. ప్రధానంగా మ్యారేజెస్ చేసుకునే దగ్గర కూడా టెస్ట్ కూడా పెట్టి వైఫ్ హస్బెండ్ తలసేమియా మేజర్ మైనర్, సో దా టెక్నికల్ పాయింట్స్ నాకు తెలియదు, అవన్నీ కూడా చూపించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడం వలన ఇలాంటి వేలాది మంది పిల్లలు బతుకుతారనే ఒక దృక్పథం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుని అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా మాగ్నా హాస్పిటల్ అదే విధంగా జాగృతి బ్లడ్ బ్యాంక్ వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అమరావతి సచివాలయం నుండి ఫోన్ చేస్తున్నామంటూ కొంతమంది ఆగంతకులు ప్రజలకు ఫోన్లు చేస్తూ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను దొంగలిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్ లో సైబర్ నేరాలపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ మణికుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలంటే మన అకౌంట్, మన డబ్బులు
మనకి ఇది వరకు దొంగలంటే ఇంట్లోకి రావటము, మన జేబుల్లో ఉన్నటువంటి లేకపోతే మన మెడలో ఉన్నటువంటి నగలని దొంగతనం చేస్తూ ఉన్నటువంటి చూసాం మనం. అవి కాకుండా ఇప్పుడు మన బ్యాంక్, మన పిఠాపురం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నవి. దానిలో భాగంగానే ఎవరికైతే గవర్నమెంట్ పథకాలు రాలేదనేటువంటిది అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నాము, లేకపోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఫోన్ చేస్తున్నాను అనేటువంటిది చెబుతూ మీకు అమ్మఒడి రావాలి, చేయూత రావాలి, లేకపోతే కొత్తగా పెన్షన్స్ ఇప్పిస్తామనేటువంటిది చెబుతూ వాట్సాప్ కాల్స్ చేస్తూ వారు మోసం చేయటానికి చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరికి కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదైనా లింక్ వచ్చినట్లయితే కనుక లింకు, లేకపోతే అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ చేయకూడదనేటువంటిది మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గోకువాడ గ్రామంలో మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మఒడి రాలేదు, మీకు కంటిన్యూషన్ అవుతుంది అనేటువంటిది, మీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి, మీ అకౌంట్కి నేనే ముందు ₹1 వేస్తున్నాను అనేటువంటిది చెప్పటం, ఆ అకౌంట్లో డబ్బులు తక్కున్నాయి అనేటువంటిది చెప్తూ మీ దగ్గర ఎవరైతే స్నేహితులు ఉంటే కనుక ఆ స్నేహితుల ద్వారా డబ్బులు వేయించుకోవాలనేటువంటి చెప్పి ఆ దగ్గర 35,000 ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన లేదు. డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలు రావాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మాకు ప్రభుత్వ పథకం రావటం లేదనేటువంటిది అడిగి తెలుసుకోవాలి. లేదు మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటిది ఏమన్నా వర్క్ చేయటం లేదు, ఆధార్ కార్డు అనుసంధానం అవ్వలేదు, లేకపోతే నా ఏటీఎం పనిచేయటం లేదంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి మీ బ్యాంక్ ఏదైతే కనుక బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలనేటువంటిది ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాం అన్నమాట. ఈ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినా కానీ మనకి ఎంతవరకు ఉపయోగం అనేటువంటిది ఖచ్చితంగా మేము కేసెస్ రిజిస్టర్ చేయటము, తర్వాత మన సైబర్ సంబంధించినటువంటి 1930కి వెంటనే చెప్పటము, అవన్నీ కూడా మనం లాక్ చేయించటము, మళ్ళీ ఆ డబ్బులు తెప్పించేటువంటి విధానం చేస్తూ ఉంటాం. దాన్ని కాకుండా ముందుగానే ప్రజలందరూ కూడా కొంచెం వారు తెలియనటువంటి వాళ్ళకి తెలియజేస్తూ ఖచ్చితంగా ఫోన్ను ఉపయోగించేటప్పుడు ఎవరైనా సరే మీకు పథకాలు రాలేదంటే కనుక ఆ విధంగా ఫోన్లో వాళ్ళకి లింకులు కానీ, లేకపోతే స్కాన్ చేయటం కానీ, లేకపోతే ఓటీపీ వస్తే నెంబర్ చెప్పడం కానీ చేయకూడదనేటువంటిది పదే ప్రజలకి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ సైబర్ అవేర్నెస్ అనేటువంటిది మేము చేస్తున్నాం అనేటువంటి. రాజమహేంద్రవరం రాతు తాతలు కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా రక్తం అందించడం ఎంతో ముఖ్యమని అన్నారు. జైన్ సేవా సమితి చేస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాలను కాపాడవచ్చు అని యువత మరియు ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జైన్ సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు మరియు అవసరమైన వారికి సహాయం చేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతృప్తినిచ్చింది అని వారు అన్నారు. ఇవాళ తలసేమియా పిల్లల కోసం మన రాజమండ్రిలో జైన్ సేవా సమితి వారు, మ్యాగ్నా హాస్పిటల్, అదేవిధంగా జాగృతి బ్లడ్ బ్యాంక్ వీళ్ళ సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వీరందరూ కూడా ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. డాక్టర్గా రక్తం యొక్క ప్రాధాన్యత నాకు తెలుసు. అది ముఖ్యంగా ఈ థాలసీమియా అనేది ఒక జన్యుపరంగా వచ్చే జబ్బు. వారికి నిత్యం రక్తం అవసరం ఉంటుంది. ఒక సంవత్సరంలో కనీసం ఒక 20 మంది బ్లడ్ డొనేట్ చేస్తే గానీ ఒక థాలసీమియా పేషెంట్ కి ముందు గడవదు. అలాంటి పరిస్థితుల్లో మనం సమాజంలో ఇలా జైన్ సేవా సమితి వారు
వాళ్ళ మానవ దృక్పథంతో థాలసీమియా పిల్లల కోసం ఉచితంగా బ్లడ్ ని సమీకరణ చేసి ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చాలా మంది పెద్ద నెంబర్స్ లో వచ్చి బ్లడ్ డొనేషన్ ఇక్కడ జరుగుతా ఉంది రాజమండ్రిలో. ఎన్టీఆర్ ట్రస్ట్ వారు కూడా థాలసీమియా పిల్లల కోసం ప్రతి సంవత్సరం ఉచితంగా బ్లడ్ ఇవ్వాలని నిర్ణయించారు. వాళ్ళందరూ కూడా స్టేట్ వైడ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా థాలసీమియా వార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. మొన్న 8వ తారీఖు కూడా విశాఖపట్నంలో థాలసీమియా అవేర్నెస్ కోసం మేడం నారా భువనేశ్వరి గారు ఒక మెగా మ్యారథాన్ ని కండక్ట్ చేశారు. సమాజంలో థాలసీమియా వ్యాధి గురించి అవగాహన కోసం. ఈ రకంగా ఈ బ్లడ్ కొరత అనేది లేకుండా వీరందరికీ సరైన సమయంలో నాణ్యమైన రక్తాన్ని ఏర్పాటు చేయడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మనం కూడా సామాజిక బాధ్యతగా మనందరం కూడా బ్లడ్ డొనేట్ చేద్దాం. ఒకరు డొనేట్ చేసిన బ్లడ్ కి 3 పేషెంట్లకు ఉపయోగపడుతుంది ఒకరు డొనేట్ చేస్తే. సో ఆ రక్తం ఎవరికైనా అవసరం అవుతుంది. అది ఎప్పుడు అవసరం అవుతుందో మనకు తెలియదు. ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు. కాబట్టి అందరూ కూడా ప్రతి సంవత్సరం బ్లడ్. అల్లూరు జిల్లా అరకు లోయలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామివారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ వేషధారణల నడుమ ఘనంగా నిర్వహించారు. చివరి రోజు కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఊరేగింపును అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ప్రారంభమైంది. స్వామిని దర్శించండి. స్వామివారి పెళ్లి మాటలు జరిగాయి కాబట్టి ఆ శ్రీనివాసుడు పెళ్లి కుమారు రూపంలో వచ్చారు కాబట్టి ఆ శ్రీనివాసుడికి తమ అమ్మాయిని ఇచ్చి అంటే అలివేలుమంగా పద్మావతి అమ్మవారిని ఇచ్చి అల్లుడుగా శ్రీనివాసుడు కాళ్ళు కడుగుతారు. రాత్రి సాయంకాలం 6 గంటలకల్లా కళ్యాణ మండపం వద్ద. కాబట్టి ఈ శుభ సందర్భంలో ముందు అల్లుడి ఇంటికి వచ్చి రాగానే అతనికి స్వామివారికి యథాప్రకారంగా పట్టు పీతాంబరములు, పసుపు కుంకుమ, స్వీట్స్ మరియు శ్రీనివాసుని తాలూకా మట్టిలు మంగళసూత్రాలు కూడా ముందే మనం పట్టుకెళ్ళిపోతాం. ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మనము ఆ నిర్మాణం చేయగలుగుతామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో పిఠాపురం విజయ ఆర్థోపెడిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గంగాధర్ నేతృత్వంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మర్రెడ్డి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురవరపూర సురేష్, మార్నేడి రంగబాబు, చెల్లుబోయిన సతీష్, బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, పిల్ల శివశంకర్, కరణం సూరిబాబు, బొజ్జ లోవరాజు, పల్నాటి మధు, కొత్తం బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గే చెరువులో జనసేన డాక్టర్ యుగంధర్ గారు జనసేన క్యాంప్ చేయడం 600 వరకు వేళ అనుకుంటున్నారు. ఇబ్బందులు ఏమన్నా కూడా పరిశీలన చేస్తారు. కానీ చాలా విచిత్రం, మందు షాప్ ఎక్కడ ఖాళీ ఈ మెడికేషన్ ఏంటో వ్యవహారం నాకైతే కాదు. కానీ ఇటువంటి వీళ్ళంతా కూడా ముందుకు వచ్చి డాక్టర్ గారు మందులు తీసుకు కూడా అదేవిధంగా గవర్నమెంట్ పరంగా అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈవేళ మన నిజంగా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నవ్వుతున్న భవిష్యత్ రకాలైన సేవలు అందిస్తారు. అలాగే యువకులు ఇటువంటి వారు కూడా ఒక కొంచెం ఇది ముఖ్యం. అసలు మందులు మాత్రం వస్తుంటుంది. గడ్డి ఇబ్బందులు ఎక్కువ
యువకులు కూడా ఈ క్రియేట్ చేయాలి. మందులు లేనటువంటి సమాజం. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు జైన్ సేవా సమితి మగ్నా మెనార్ చైల్డ్ హాస్పిటల్, జాగృతి స్పెషాలిటీ పాథాలజీ ల్యాబొరేటరీ మరియు జగ్గంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రాజమహేంద్రవరంలో రౌతు తాతలు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ తలసేమియా అనేది ఒక జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి అని అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని, రక్తదాతల సహాయకారం లేకపోతే చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, ఈ నేపథ్యంలో దాతల నుండి విరాళాలు సేకరించి తలసేమియా పిల్లలకు నిరంతరాయంగా రక్త సరఫరాను అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని జైన్ సేవా సమితి ఏర్పాటు చేశారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్, రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ మాజీరుడా చైర్మన్ గన్ని కృష్ణ, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి పిక్కి నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. ఒకసారి చేసేసి పబ్లిసిటీ కోసం పేపర్లో వేసుకోవడం కాకుండా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ క్యాంపులు నిర్వహిస్తూ వీళ్ళు తలసేమియా రోగులకు చాలా అండగా ఉంటున్నందుకు నేను వారికి ఈ జైన్ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయులందరి తరఫున కూడా ప్రకటన సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా అతను మా పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమాని. రైల్వేలో జాబ్ వచ్చినా సరే అతను మానుకుని దేశానికి సేవ చేయాలని నిజంగా చాలా అటువంటి గొప్ప వ్యక్తి వీరమరణం పొందడం చాలా బాధాకరమైన విషయం. భారతదేశం మొత్తం అంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భావిస్తున్నాను. జోహార్, జై జవాన్. జోహార్ జోహార్ జోహార్. ఈరోజు తలసేమియా బాధితులు అంటే చిన్నారులు మరియు మదర్స్ డే కూడా ఈరోజు ఒక విధంగా ఆ చిన్నారులకి ప్రతి 15 రోజులకి 21 రోజులకి కూడా బ్లడ్ ఎక్కించడం అనేది కంపల్సరీ. చాలా మంది దాతలు ఇది మానవత వాదనతో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నారుల విషయంలో మనమే ఆలోచించండి. మనం ఎంత కబుర్లు చెప్పినా సరే, ఎంత ఎదురుగుండా ఉన్నా సరే, మన పిల్లలకి చిన్న పిల్లలకి కానీ పెద్దలకు కానీ చిన్న దెబ్బ తగిలిన గుండె తలుపుమని ఉంటది. అటువంటిది ఈ పిల్లలకి ప్రతి 21 రోజులకి కూడా బ్లడ్ ఎక్కించడం అన్నది చాలా నిజంగా ఈ జైన్ సేవా సమితి నిజంగా అపూర్వమైన ఇది ఒక యజ్ఞంగా చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇటువంటి సేవా కార్యక్రమంలో మా జనసేన పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఉండాలి. అందులో చిన్నారుల కంటే ముందుగానే ఉంటాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా సుమారు నెలకి ఎంత మంది ఉంటే అంతమంది కూడా నెలకి 5,000 చొప్పున ఆయన సాధనలో కూడా ఇస్తున్నారు. అలాగే మీ అందరికీ మరొకసారి జైన్ సేవా సమితికి అందరికీ కూడా చెప్తున్నాను నేను, మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు సేవ చేసినా సరే మేము అందరం రెడీగా ఉన్నాం. మీరు పిలిపివ్వడమే సరే మేము మీ ముందు వాడుతాం. కాబట్టి మరొక్కసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా మనసు పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఈ రోజుతోటి అయిపోయిందని అనుకోకుండా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కసారి కూడా మనం సహాయపడతాం, ఎంతో కొంత మన వంతు సహాయపడతాం. థ్యాంక్ యూ.
జై జనసేన. వార్తలోని ముఖ్యాంశాలు. వీర జవాన్ మురళీ నాయక్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జవాన్ కుటుంబానికి పవన్ వ్యక్తిగతంగా 25 లక్షల సాయం ప్రకటన. అశ్రునయనాలతో వీర జవాన్ కు అంతిమ వీడ్కోలు. ఘన నివాళి అర్పించిన మంత్రి నారా లోకేష్. శవపేటిక మోసిన మంత్రి. లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టీకరణ. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.